గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనం మొన్న గ్రూప్ 2 యొక్క కట్ ఆఫ్ అనాలిసిస్ చూసాము. అండ్ సేమ్ వేలో గ్రూప్ 3 యొక్క కట్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది. ఇది అవసరమా అంటే కొంతమంది అడిగారు గ్రూప్ 3 ఎలా ఉంటుంది అనేది. సో షార్ట్ వీడియో కాబట్టి ఒకసారి గ్రూప్ 3 యొక్క కట్ ఆఫ్ అనాలిసిస్ చూద్దాము. అండ్ గ్రూప్ 2 యొక్క రిజల్ట్స్ గ్రూప్ 3 మీద ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ ఎలా తగ్గుతుంది, అండ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో మాత్రం ఓన్లీ ఏ ర్యాంక్కి ఎన్ని మార్కులకి ఏ ర్యాంక్ వచ్చే అవకాశం ఉందని చూద్దాము. సో యాజ్ యూజువల్ మనకి ఇది గ్రూప్ 4 వచ్చేసి 300 మార్క్స్కి, గ్రూప్ 3 వచ్చి 450 మార్క్స్కి. సో గ్రూప్ 2 అనేది తప్పు వచ్చింది యాజ్ కంపేర్ టు గ్రూప్ 3. గ్రూప్ 3 అనేది నార్మల్ పేపర్స్ వచ్చినాయి. సో మనం ఇక్కడ గ్రూప్ 2లో 220 మనకు యాజ్ పర్ జిఆర్ఎల్ హైయెస్ట్ స్కోరు. అండ్ గ్రూప్ 3లో నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారం గ్రూప్ 330 ఒకరిద్దరికి వచ్చే అవకాశం ఉంది. సో దట్ విల్ బి ద టాప్ స్కోర్. అండ్ 310 నుంచి 330 మధ్యలో సో 20 మెంబర్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ సేమ్ ఇక్కడ మనకి ఇదే ఈ గ్రూప్ 4 అనాలిసిస్లో 10 మార్క్స్ గ్యాప్ 20 ఉన్నారు, కానీ అక్కడ మాత్రం 20 మార్క్స్ గ్యాప్లో 20 వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 330 అనేది టాప్ స్కోర్లో ఎక్కువ మంది ఉండే అవకాశం లేదు. సో అక్కడ మార్క్స్ రేంజ్ అనేది ఎక్కువ ఉండొచ్చు. అండ్ ఎవరైతే 300 మార్క్స్ ఎబోవ్ వచ్చాయో వాళ్ళకి 50+50 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. అది స్టేట్ లెవెల్ ర్యాంక్ అండి. అండ్ ప్లస్ ఇక్కడ మనము 5 మార్క్స్ రేంజ్ తీసుకున్నాము, ఇది 300 మార్క్స్కి. అండ్ ఇది 450 మార్క్స్ కాబట్టి ప్రతి దగ్గర 7.5 మార్క్స్ గ్యాప్ డిఫరెన్స్ తీసుకున్నాము. సో ఇలా తీసుకున్నప్పుడు మనకు 300 to 295 మధ్య గ్యాప్లో 75 మెంబర్స్ to 80 మెంబర్స్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ 290 to 285 మధ్యలో 125 మెంబర్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ 270 ర్యాంక్ వరకు మనకు 270 మార్క్స్ వరకు మనకు 1000 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. సో మనకు గ్రూప్ 4లో 185 మార్క్స్కి ఎంత ర్యాంక్ అయితే వస్తుందో సేమ్ గ్రూప్ 3లో 270 మార్క్స్కి అదే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫర్దర్గా మనకి ఇంత లాంగ్ తీసుకోవాల్సిన అవకాశం ఎందుకంటే మనకు గ్రూప్ 3లో సుమారుగా 1600 పోస్టులు ఉన్నాయి. సో 1600 పోస్టులు ఉన్నప్పుడు కొన్ని కేటగిరీలకు 3000 ర్యాంక్ వచ్చిన అవకాశం ఉంది. 3000 ర్యాంక్ వచ్చిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని పిహెచ్ కేటగిరీలో బియాండ్ 4000 కూడా వెళ్ళవచ్చు. సో 250 మార్క్స్ అనేటివి కొన్ని కేటగిరీలకు సేఫ్, అండ్ 250 ఆల్సో కొన్ని కేటగిరీలకు సేఫ్ అనొచ్చు. అండ్ మనం నెక్స్ట్ ఏ కేటగిరీకి ఎంత ఉంది అనేది నెక్స్ట్ మళ్ళీ స్లైడ్లో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు గ్రూప్ 3 యొక్క ర్యాంక్ రేంజ్ అండ్ మార్క్స్ రేంజ్ చూసాము. ఇప్పుడు మనకున్న వేకెన్సీస్ అండ్ మనకు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇది అప్రాక్సిమేట్ అండి, ట్రూత్ కంప్లీట్ కాకపోవచ్చు. అండ్ మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ రిజల్ట్స్ వరుసగా ఉన్నాయి. గ్రూప్ 1 యొక్క ఇంపాక్ట్ గ్రూప్ 2 యొక్క కట్ ఆఫ్ మీద పెద్దగా ఉండకపోవచ్చు, కానీ గ్రూప్ 2 యొక్క ఇంపాక్ట్ గ్రూప్ 3 యొక్క కట్ ఆఫ్ మీద తర్వాత ఉంటుంది. ముందు మనము గ్రూప్ 2 ఇంపాక్ట్ లేకుండా గ్రూప్ 3 కట్ ఆఫ్ ఎలా ఉందో చూద్దాం, తర్వాత గ్రూప్ 2 కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మనకు మొత్తం సుమారుగా మనకు 1348 వేకెన్సీస్ ఉన్నాయండి. దాంట్లో జోనల్ వైజ్ 343 ఉన్నాయి, స్టేట్ వైజ్ 1045 ఉన్నాయి. సో ఈ స్టేట్ వైజ్ ఉన్న జోనల్ వైజ్ మనం కేటగిరీస్ వైజ్ చేయలేదండి, అవి ఒక్కొక్క జోన్లో ఒక విధంగా ఉన్నాయి. కానీ స్టేట్ వైజ్ గ్రూప్ 3లో ఉన్న మేజర్ 75% ఆఫ్ పోస్టులు స్టేట్ వైజ్ ఉన్నాయి కాబట్టి మనం స్టేట్ వైజ్ కట్ ఆఫ్ చూసుకొని జోనల్ వైజ్ ఎలా ఇంపాక్ట్ ఉందో దాంట్లో కన్సిడర్ చేద్దాము. స్టేట్ వైజ్ ఉన్న 1045లో జెంట్లో 323 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 85, బీసీఏ 97, బీసీబీ 69, బీసీసీ 26, బీసీడీ 34, బీసీఈ 25, ఎస్సీ 177, ఎస్టీ 95. సో మనకు ఈ 1045లో జనరల్లో 323 ఉన్నాయండి. అండ్ ఈ 343 జోనల్ పోస్టులో సపోజ్ ఒక 100 జనరల్ పోస్టులు ఉన్నాయని తీసుకోండి. సో ఈ 323 ఈ జనరల్ పోస్టులు ప్లస్ ఈ 100 జనరల్ పోస్టులు మొత్తం మనకి ఇక్కడ గ్రూప్ 3లో అవైలబుల్ ఉండే జనరల్ పోస్టులు 423 అండి. సో ఈ 423 అనేది మనం జనరల్ కట్ ఆఫ్ రావచ్చు. ఇందులో ఉమెన్ ఉండొచ్చు, బట్ మెనీ డిపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఉమెన్కి తక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది. సో పెద్ద తేడా రాకపోవచ్చు కట్ ఆఫ్. సో 423 అనేది మనకి ఇక్కడ యాజ్ పర్ మన ఈ ర్యాంక్ రేంజ్ ప్రకారం మనకు 423 అనేది 285 to 277 మధ్యలో కట్ అవుతుంది. అంటే ఇట్స్ నియర్ టు 275. సో 275 నియర్గా ఉంది కాబట్టి మనం 280 వేసుకోవచ్చు అండి. ఇది మనకు జనరల్ కట్ ఆఫ్. సో నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్. ఈడబ్ల్యూఎస్లో 85 వేకెన్సీస్ ఉన్నాయండి. 85 423 తర్వాత ఈడబ్ల్యూఎస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక 850 ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేసుకున్నా కానీ మనకు ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేది 1200 యాడ్ అవుతుంది. ఈవెన్ మళ్ళీ ఇక్కడ మనకి జోనల్లో కూడా మళ్ళీ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇంకొక 100 ర్యాంక్స్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే 1200 to 1300 ర్యాంక్ వరకు కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో
గ్రూప్ 3లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఏది గ్రూప్ 2 యొక్క ఇంపాక్ట్ లేకుండా. అండ్ ఫర్దర్ బీసీఏలో 97 బీసీఏ యొక్క రోస్టర్ ప్యాటర్న్ ఉండడం వల్ల ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఎక్కువ వచ్చాయి. అండ్ వాళ్ళకు జనరల్ గానే 1400 to 1500 ర్యాంక్ వరకు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ జోనల్ పోస్ట్ కూడా కలుపుకుంటే ఇంకో 150 ర్యాంక్స్ ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది. సో మనకు 1600 వరకు కూడా బీసీఏ సేఫ్ జోన్ అని చెప్పవచ్చు. గ్రూప్ 2 యొక్క ఇంపాక్ట్ గ్రూప్ 3 మీద లేకున్నా కానీ 1500 to 1600 వరకు బీసీఏ సేఫ్ అండి. అండ్ బీసీబీలో 69 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకు 420 జనరల్ కట్ ఆఫ్ ఉంటుంది అండ్ మరో 250 ర్యాంక్స్ 670. ఈ జోనల్లో ఉండే ఇంకోటి యాడ్ చేసుకుంటే ఇంకో 50 చేసుకున్న 720 వరకు గ్రూప్ 720 వరకు బీసీబీ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. బీసీసీ 26 ఉన్నాయండి. సో నాకు తెలిసి ఇది 3000 వరకు కూడా ర్యాంక్ వచ్చినా 2500 to 3000 వచ్చినా కానీ బీసీసీ కేటగిరీలో జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవ్రీ 500 మెంబర్స్ కూడా ఒక్కోసారి బీసీసీ అవైలబుల్ ఉండట్లేదు. సో మనం ఎవ్రీ 200 మెంబర్స్ ఒకరు వేసుకున్నా కానీ ఈజీగా 4000 ర్యాంక్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ 34 వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి. సో వాళ్ళకు 540 to 550 ర్యాంక్ వరకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ బీసీఈలో 25 ఉన్నాయి. వాళ్ళకు 620 to 650 ర్యాంక్ వరకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. 423 జనరల్, ఇంకొక 250 ర్యాంక్స్ ఆ 25 పోస్ట్ అనేది ఎన్లార్జ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఎస్సీకి హ్యూజ్ వేకెన్సీస్ ఉన్నాయి. 177 ఉండడం వల్ల 420 + 1500. సో ఎస్సీకి 1800 to 1900 వరకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఈ జోనల్లో ఉండే 343లో కూడా 60 to 70 వేకెన్సీస్ ఎస్సీకి ఉండే అవకాశం ఉంది. సో ఈ 1800 ప్లస్ 500, సో 2300 to 2400 కి ఎస్సీకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎస్సీ ఉమెన్ కి 3000 వరకు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎస్టీకి 95 వేకెన్సీస్ ఉన్నాయండి. జనరల్లో 420 అండ్ ఫర్దర్ ఎస్టీ కేటగిరీలో ఇంకొక 900 ఎక్స్టెండ్ చేసుకున్నా కానీ 1300 వచ్చే అవకాశం ఉంది. అండ్ జోనల్ పోస్ట్ కూడా మనం యాడ్ చేసుకుంటే 1400 వచ్చే అవకాశం ఉంది. సో ఇది మనకు గ్రూప్ 3 యొక్క ర్యాంకులు. అంటే జనరల్ మనకు ఒక 423, ఈడబ్ల్యూఎస్ 1300, బీసీఏ 1500, బీసీబీ 720, బీసీసీ 3000 to 4000, బీసీడీ 540 to 550, బీసీఈ 650, ఎస్సీ 2300 to 2400 అండ్ ఎస్టీ 1400. సో ఇది మనకేంటి గ్రూప్ 2 యొక్క ఇంపాక్ట్ లేకుండా. అండ్ గ్రూప్ 2లో ఉన్న 783లో సెలెక్ట్ అయిన వాళ్ళు 500 మెంబర్స్ మళ్ళీ గ్రూప్ 3 టాప్ ర్యాంక్ లో వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే గ్రూప్ 3 యొక్క ప్యాటర్న్స్ ఏమో అండ్ రెండు ఒక 145 days గ్యాప్ లో ఎగ్జామ్ జరిగినాయి కాబట్టి చెప్పొచ్చు. అండ్ మనకి ఇక్కడ ఉన్న 423 వేకెన్సీస్ ఉన్నాయి కదండి. ఫస్ట్ 423 మనం జనరల్ కట్ ఆఫ్ అనుకున్నాం గ్రూప్ 3కి. సో ఈ 423 టాప్ లో డెఫినెట్ గా 250 to 300 250 మెంబర్స్ గ్రూప్ 2లో సెలెక్ట్ అయి ఉంటారు. సో మనకి ఇక్కడ ఎంతమంది మిగులుతారు? ఒక 170 మెంబర్స్ మిగులుతారు. అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే దాంట్లో మనం నెక్స్ట్ వచ్చే 250 మెంబర్స్ మనం చూస్ చేసుకోవాలి. సో అప్పుడు ఎంత అవుతుంది ర్యాంకు? ఈ 423 + 250, సో 670 మళ్ళీ ఈ 250లో కూడా ఇంకో 50 మెంబర్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ర్యాంక్ ప్రకారము మనం ఒకవేళ గ్రూప్ 2ని కన్సిడర్ చేసుకుంటే మనకు 700 ర్యాంక్ వరకు కూడా జనరల్ కేటగిరీలో జాబ్ వచ్చే అవకాశం ఉంది. మనకు 700 ర్యాంక్ ఎక్కడ కట్ అవుతుందని చూసుకుంటే 277.5 to 270 మాత్రమే కట్ అవుతుంది. అంటే మనకు 272 అలా జనరల్ కట్ అయ్యే అవకాశం ఉంది ఎప్పుడు గ్రూప్ 2ని కన్సిడర్ చేసుకుంటే. ఒకవేళ గ్రూప్ 2ని కన్సిడర్ చేసుకోకపోతే మనకు సుమారు 280 వచ్చే కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే గ్రూప్ 2ని కన్సిడర్ చేస్తే గ్రూప్ 2ని కన్సిడర్ చేయకపోవడానికి మధ్యలో ఒక సుమారు 8 నుంచి 10 మార్కుల గ్యాప్ అనేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇదే 8 to 10 మార్కుల గ్యాప్ ప్రతి కేటగిరీలో కనిపిస్తుంది అనమాట మనకు. సో దాన్ని ఒకసారి కన్సిడర్ చేసుకుంటే, సో మనం ఈడబ్ల్యూఎస్ కి మనం ఏమనుకున్నాము? 1300 ర్యాంక్ వరకు జాబ్ వస్తుంది అనుకున్నాం. సో 1300 ర్యాంక్ ఎక్కడ కట్ అయిందండి? మనకు సుమారుగా 264 to 267 అలా కట్ అయింది. సో అది ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనుకున్నాం. కానీ ఈడబ్ల్యూఎస్ కి 260 వచ్చినా సేఫ్ అండి. యాజ్ పర్ గ్రూప్ 2 ముందు ఇచ్చి గ్రూప్ 3 తర్వాత ఇస్తే 260 255 కూడా ఈడబ్ల్యూఎస్ కి సేఫ్. అండ్ బీసీఏకి మనం ఎంత అనుకున్నాం? 1500 ర్యాంక్ కట్ సేఫ్ జోన్ అనుకున్నాం. 1500 కి ఎంత ఉంది? 265 ఉంది. సో 265 255 ఈజ్ సేఫ్ ఫర్ బీసీఏ. ఇఫ్ యూ కన్సిడర్ గ్రూప్ 2 అనే దాన్ని మనం దీంట్లో ఇంపాక్ట్ తీసుకుంటే 260 255 అనేది బీసీఏకి సేఫ్ అండి. అండ్ బీసీబీ ఇంపాక్ట్ ఎక్కువ ఉండకపోవచ్చు. మనం ఇక్కడ ఎంత అనుకున్నాము? ఒక 720 700 అనుకున్నాము. సో 1000 వరకు సేఫ్. 1000 ర్యాంక్ అనేది మనకు 270 ఉంది. బీసీబీ అనేది 270.
ఉండే అవకాశం ఉంది. బీసీసీ మీద పెద్ద ఇంపాక్ట్ గ్రూప్ 2 ఉండదండి. ఒకవేళ బీసీసీ వేకెన్సీస్ ఇక్కడ అయితే ఇంకొక 1000 ర్యాంకులు కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. బీసీడీ 550 అనుకున్నాము, ఇది 750 to 800 వెళ్ళే అవకాశం ఉంది. బీసీఈ మనం 823 అలా అనుకున్నామండి, 623 అనుకున్నాము. ఇది ఒక 200 ర్యాంక్ 300 ర్యాంక్స్ ఇంకా వెళ్ళేది ఉంది. ఇది 1000 ర్యాంక్ వరకు కూడా సేవ్ చేయడానికి అవకాశం ఉంది. ఎస్సీలో మనకు అక్కడ కూడా ఆల్రెడీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చాయి. సుమారుగా ఇక్కడ మనకు 177 వచ్చాయి, అక్కడ 136 వచ్చాయి. సో ఇక్కడ ముందు వచ్చే 100 మెంబర్స్ డెఫినెట్ గా గ్రూప్ 2 లో సెలెక్ట్ అవుతారు. మనకు జనరల్ లో 423 నుంచి 720 జనరల్ కి వెళ్ళింది. 720 తర్వాత వచ్చి ఎస్సీ క్యాండిడేట్స్ ఆల్రెడీ గ్రూప్ 2 లో సెలెక్ట్ అవుతారు. సో మనం ఏమనుకున్నాము, 2300 to 2400 ఎస్సీకి సేఫ్ అనుకున్నాము. సో 3000 వరకు కూడా ఎస్సీకి జాబ్ వచ్చే అవకాశం ఇస్తుంది. ఈవెన్ ఎస్సీ ఉమెన్ కి 3500 కు 4000 కూడా జాబ్ రావచ్చు. గ్రూప్ 2 సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ 3కి రాకపోతే ఎస్సీ మెన్ 3000 ర్యాంక్ వరకు జాబ్ రావచ్చు, ఎస్సీ ఉమెన్ 4000 ర్యాంక్ వరకు కూడా జాబ్ రావచ్చు. అండ్ ఎస్టీ కన్సిడర్ చేసుకుంటే మనం 1400 అనుకున్నాము. సో 700 తర్వాత ఇందులో వచ్చే 95 లో ఫస్ట్ వచ్చే 95 లో 60 to 70 మెంబర్స్ ఆల్రెడీ గ్రూప్ 2కి వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ 30 కాబట్టి ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేసుకున్న 2200 ర్యాంక్ వరకు కూడా ఎస్టీ సేఫ్ జోన్ ఉండే అవకాశం. సో మనకి ఇక్కడ గ్రూప్ 3 లో మనం జనరల్ కట్ ఆఫ్ మనం ఎంత అనుకున్నామంటే 280 అనుకున్నాము ఫస్ట్. సో 423 అనేది మనకు 280 దగ్గర అనుకున్నాము. అండ్ ఇఫ్ వి కన్సిడర్ గ్రూప్ 2 దెన్ ఇట్ విల్ రెడ్యూస్ టు 272, అంటే 8 మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది. సో అండ్ కేటగిరీ వైజ్ వెళ్ళినప్పుడు ఆ డిఫరెన్స్ అనేది ఇంకా ఫర్దర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈస్ గ్రూప్ 3 కట్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ.